మాది చీకటగూడెం, గ్రామం చీకటగూడెం. నేను గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిని పార్టీగా. ఒకటేంటంటే మనకు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటు తెలంగాణ రావాలని, తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే బాగుపడతారని, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుర్రు, మన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనే ఉద్దేశంతో ఒక తెలంగాణ సెంటిమెంట్తో శ్రీమతి సోనియా గాంధీ కూడా ఇక్కడ సావులు అన్నీ ఉద్యమం జరుగుతుంటే పాపం చలించిపోయి ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బాగుపడతారు అని చెప్పేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేస్తారని కేసీఆర్ మన అందరం చూస్తున్నాం, రాష్ట్ర పరిస్థితులు అన్నీ చూస్తూనే ఉన్నాం. తర్వాత ఇచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, నేను లేకున్నా నాకు తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, అందరికి సమాన న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. బ్రహ్మాండంగా సీట్లు వచ్చినాయి, అన్ని విధాలా బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ అనుకున్నంత మంచిగా రాష్ట్రం రాలేదు. ఏదో ఈ ముసలోళ్ళకు వాళ్ళకి పింఛన్లు ఒకటి పెట్టిండు, రైతు బంధు అని పెట్టిండు, 1000 ఎకరాల ఉన్నోని కూడా ఇచ్చిండు, ఎకరం ఉన్నోని కూడా ఇచ్చిండు. ఆ సంపద మొత్తం ఉన్నోనికే పోయింది, కానీ లేను తిరిగినే ఉన్నాడు. అదంతా న్యాయం పెద్దగా జరగలేదు అని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. అధికారం ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. అధికారం ఉన్నా కానీ డబ్బులు ఇచ్చి, అంత అవసరం లేకున్నా కానీ కొనుక్కుండు. అది ద్రోహమే, మోసమే. కాబట్టి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల ప్రకారం 2 గ్యారెంటీలు అయిపోయినాయి. మళ్ళీ 2 గ్యారెంటీలు మొన్ననే బడ్జెట్ పెట్టిర్రు. ఆ బడ్జెట్లో కూడా సరే ఉన్న కాడి జనాలు కూడా 100 రోజుల్లో మొత్తం న్యాయం చేస్తున్నాడు. జనాలకు నమ్మకం కలిగింది, ఓట్లు వేసిర్రు. సరే ఇప్పటికైతే కొంతవరకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందని. ఆడ చూస్తే ప్రజా దర్బారు పెట్టిండు, అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కలిసేటట్టు ఏర్పాటు చేసిండు. అందరు ఎమ్మెల్యేలు కూడా మంచిగా సహకరించారు, ప్రజలు సహకరించారు అని కోరుకుంటూ మా నగరికల్ నియోజకవర్గం కూడా ఈ దొంగ సిరిమర్తి లింగయ్య ఓట్లు వేయించుకొని 15 కోట్లకు అమ్ముడు పోయిండు. మళ్ళీ అదే పాప కష్టపడి వేముల వీరేశమన్న మళ్ళీ కాంగ్రెస్లో తీసుకున్న బలమైన నాయకుడు, ప్రజలకు మేలు చేస్తాడని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. సరే ఆయన కూడా ప్రజలందరికీ బాగు చేయాలని, బాగు చేస్తాడని నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ రకం కష్టపడి మేము మళ్ళీ దగ్గర అన్ని సీట్లు కూడా ఎంపీలను గెలిపించుకొని మన ప్రజల కష్టాలు నిష్టాలు తెలుసుకొని అందరికి న్యాయం జరిగేలా ఉండాలని, ఈ పరిపాలన ఇంకో 10 ఏళ్ల పాటు మంచిగా జరగాలి, అందరికీ న్యాయం, అందరికీ న్యాయం జరిగేటట్టు, రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేటట్టు వీళ్ళు మంచిగా అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే గత ప్రభుత్వంలో మీ గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది? గత ప్రభుత్వంలో మాట ఇచ్చిన కాడికి ఏది జరగలేదు. 2 బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉంటే 70 ఇండ్లు అన్నాడు. 70 ఇండ్లు పెద్ద ఇండ్లు కావాలని అనుకుంటే నిజంగానే వాస్తవానికి పేదలందరికీ అర్హత లేని పేదలందరికీ భూమి లేని వాళ్ళకు న్యాయం జరుగుద్దో, ఇండ్లు ఇస్తారని ఆశించిన 9-10 సంవత్సరాలున్న ఆ 2 బెడ్రూమ్ రాలే. పోనీ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. నిజంగానే కేసీఆర్ వస్తే ఇస్తాడే అనుకున్నా, భూమి లేదు. అది పోయి మళ్ళీ దళిత బంధు అని పెట్టిండు. దళిత బంధు ఒక్కడు పెట్టిండు, 100 మందిలో ఒకరిని పెట్టిండు, 10 మందిని రిజిస్టర్ చేసిండు. అంతా ఒక కోని ఆలాడగట్టి మా సినిమాలో ఏదో కోని ఆలాడగట్టి వాసన చూసినట్టు చేసిండు తప్ప పరిపాలన ఏది మంచిగా. లాస్ట్కి వచ్చేసరికి ఆయనకు అర్థమైంది, ఏమన్నా స్టేజీలు ఎక్కటం, ఉదరగొట్టడం, మీరు ఇంటికి పోయి ఏ స్టేజ్ ఎక్కినా ఇంటికి పోయి ఆలోచించారు, అది ఆలోచించారు, చర్చించుకోరు అంటాం తప్ప ఏమన్నా బడాబావులు పెద్దవాళ్ళకి ఎంబడి తిప్పుకున్న వాళ్ళు చేసి తప్ప ఎక్కడ ఇసుక దంద, ఆ దంద, ఈ దంద, ఒక్కొక్కడు కోటీశ్వరుడు అయిపోయిండు.
ఉన్నోళ్ళు పేదోళ్ళు అట్నే ఉండరు కానీ ఏది రాలేదండి. ఏది రాకనే కడుపులో బగ్గున మండి బంగారు తెలంగాణ ఎక్కడ బంగారు తెలంగాణ యాడ్ తెలంగాణ అప్పులు 6 లక్షల కోట్లు అప్పు చేసిండ మొత్తం మనం చెప్తే మనం చూస్తున్నాం మొత్తం చూస్తున్నాం కదా ఏం లేదా ఆడడం. కాబట్టి గత ప్రభుత్వము వాస్తవానికి ఈ మిషన్ భగీరథ ఆ భగీరథ గారు ఆంధ్రాలో కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. మా నల్లాలు పిల్లి చేస్తారు, మన తెలంగాణ కాంట్రాక్ట్ ఎవరు లేరా బాగుపడకూడదా? ఆంధ్రాలోకి ఇచ్చేసిండు మొత్తం కాంట్రాక్ట్. కానీ మొత్తానికైతే ఆ పరిపాలన విరక్తి వచ్చింది, జనం చీకొట్టిర్రు. సరే ఇప్పటికైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికి 40 రోజులు 50 రోజుల పరిపాలన అయితే మనకు సుటబుల్. ఎవరికి వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నా కానీ ఈ జనాలు ఏం రెచ్చిపోవట్లేదు. చూద్దాం వాళ్ళు మొన్ననే కదా కొత్త సంసారం వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాం అన్నట్టు. ఇప్పుడైతే వ్యతిరేకత ఏం లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని, నమ్మకంగా అమలు చేస్తారని, అందరు న్యాయం జరిగేట్టు చేస్తారని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే వేముల వీరేశం గెలిచినాక మీ గ్రామానికి వచ్చిండా? గెలిచినాక వచ్చిండు. మన సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిండు, కేతపల్లికి వచ్చిండు, మా ఒకసారి గ్రంథాలయం వచ్చిండు, గ్రంథాలయం ఓపెన్ చేసిండు. ఇక్కడున్న పరిస్థితులు మొత్తం చెప్పిండు, పరిపాలన విధానం చెప్పిండు. మీరు తొందరపడకండి, మనకు మంచి రోజులు వస్తాయి, మంచిగా వస్తుంది. మన ముఖ్యమంత్రి యంగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రజాపరిపాలన అందరూ తెలిసేటట్టుగా పరిపాలన జరుగుతుంది అని చెప్పి మా అందరికి భరోసా ఇచ్చిండు. మంచిగా జరుగుతుంది. ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మాకు సీసీ రోడ్డు ఓపెన్ చేసిండు, పోయిండు. వర్కులు జరుగుతాయని నమ్ముతున్నామండి. వీరేశం గారు అత్యధిక మేధాతో గెలిపించారు కాబట్టి ఆయన కూడా ప్రజల మనిషిగా ప్రజలలో ఉంటూ ప్రజలలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఇంటికి పోతే కూడా ప్రతి ఒక్కరిని కలుసుకుంటాడు. ఈయన చిరుమర్తిలిగాక ఎవరినో మధ్యలో నమ్ముకొని ఎమ్మెల్యే కాడికి పోనీయకుండా చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా పోయి వచ్చి కడుపులో ఆయన ఇంటి పరిస్థితి కానీ ఏ పరిస్థితి కానీ ఆయనతో చెప్పుకునే వీలు ఉండేట్టుగా పనోటింట్లో తీసుకుపోయి కూసబెట్టుకుని ప్రతి కార్యకర్తను కూడా అన్ని విజయాలు అడుగుతాడు. అట్లా సీక్రెట్ ఏం లేదు ఆయన కాడ. మంచి గుణవంతుడు, తెలియకలవాడు. నేను అసెంబ్లీలో కూడా గట్టిగానే వాదించిండు. పరిపాలన ఎట్లా ఉండాలని కూడా రాష్ట్రం గురించి కూడా అంతకుముందు చేసిన గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు చేయబోయే గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా పద్ధతిగా చెప్పిండు. అసెంబ్లీ మొత్తం చూసినాం. అది మంచిగా చేస్తాడని పూర్తిగా నమ్ముతున్నాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు పార్లమెంటు ఉద్దేశించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వస్తేనే, ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీలు వస్తేనే రేపు కేంద్రంలో కూర్చొని ఏది జరగాలన్నా మన రాష్ట్రానికి ఏది రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీకి అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవాలని. ఈ టీఆర్ఎస్కి ఎంపీలు గెలిచినా కానీ అక్కడ ఏం జరగదు. ఇక్కడ లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎట్లా పట్టం కట్టిరో రేపు ఎంపీ ఎలక్షన్లు అట్లా కట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.